సాయం చెయ్యడానికొకరొస్తే దేవుడంటారు. అదే వందల మంది వస్తే మానవత్వం అంటారు. ఆ మానవత్వానికి మరో పేరే అవర్ రెడ్డి ఫౌండేషన్. సేవో పరమో ధర్మః. సేవే పరమావధిగా అవర్ రెడ్డి ఫౌండేషన్ విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలలో ఆర్థికంగా వెనుకబడిన పేద రెడ్డి కుటుంబాలకు చేయూతనందించాలనే సదుద్దేశంతో అవర్ రెడ్డి ఫౌండేషన్ను స్థాపించడం జరిగింది. సెక్షన్ 80G ఆదాయపు పన్ను మినహాయింపు అనుమతితో 2023 ఆగస్టు 10వ తేదీన ఒక సొసైటీగా నమోదు చేయబడి, ఎన్జీఓ నుండి మరియు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా సపోర్టు తీసుకుంటూ శరవేగంతో దూసుకుపోతోంది. ఎన్నో సామాజిక సేవా సంస్థల్లో గత 20 సంవత్సరాలుగా పనిచేసిన అనుభవజ్ఞులు అవర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇంకా ఇంకా సేవ చెయ్యాలి అన్న దృక్పథంతో ముందుకొచ్చారు. వారందరికీ శతకోటి వందనాలు. ఒక విద్యావంతుడు తనతో పాటు మరో నలుగురిని కూడా పురోభివృద్ధి వైపు పయనించేలా చేస్తాడు. కాబట్టి తల్లిదండ్రులు లేని పిల్లలకు, తల్లిదండ్రులు ఉండి డబ్బు కట్టే స్థోమత లేకపోవడం వల్ల చదువుకు దూరమైన పిల్లలకు, ఇంకా సింగిల్ పేరెంట్గా ఉండి, అంటే ఒక అమ్మగాని నాన్నగాని ఉండి చదువుకోలేని తెలివైన పిల్లల్ని కూడా చదివించడం తమ బాధ్యతగా స్వీకరించి వారి చదువులకు అన్ని విధాలుగా సాయం చేస్తూ పిల్లల బంగారు భవితను తీర్చిదిద్దుతోంది అవర్ రెడ్డి ఫౌండేషన్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్య సమస్య తలెత్తితే నేటి పరిస్థితుల్లో హాస్పిటల్లో లక్షలకు లక్షలు డబ్బులు కట్టలేక అల్లాడిపోతున్న వారికి చేయూతనందిస్తోంది అవర్ రెడ్డి ఫౌండేషన్. అలాగే సహజ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతులకు చేయూతనందిస్తోంది. ఇలా ఒకటి రెండు ఏంటి, ఎలాంటి సమస్య అయినా సరే సత్వరమే పరిష్కరించడానికి రెడీగా ఉంటుంది అవర్ రెడ్డి ఫౌండేషన్. హైదరాబాదు చుట్టూ ఉన్న రెడ్డి కాలేజీలు, రెడ్డి స్కూల్స్, రెడ్డి హాస్పిటల్స్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద సంస్థలతో మంచి అనుబంధం కలిగి ఉండి, ఆయా విభాగాల ద్వారా అవసరానికి తగిన విధంగా స్పందించి సత్వరమే సహాయం చేయడానికి రెడీగా ఉంటుంది అవర్ రెడ్డి ఫౌండేషన్. అంతేకాకుండా జిల్లాల వారీగా పనిచేస్తోన్న స్వచ్ఛంద సంఘాలతో కూడా మమేకమై దూర ప్రాంతాలలో ఉండి సమస్యలెదుర్కొంటున్న వారికి కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సహాయం చేయగలుగుతోంది అవర్ రెడ్డి ఫౌండేషన్. అవర్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులందరూ కూడా వారి వారి విభాగాల్లో అత్యున్నత స్థాయిలో ఉండి కేవలం సేవా దృక్పథంతో ముందుకొచ్చిన వారు కావడం విశేషం. మానవ సేవే లక్ష్యంగా తనలా ఆలోచించే గొప్ప మనసున్నవారిని అందరినీ సమైక్యపరచి అవర్ రెడ్డి ఫౌండేషన్కి అంకురార్పణ చేసి శరవేగంతో పరుగులు పెడుతోన్న ప్రెసిడెంట్ శ్రీ గోపాల్ రెడ్డి గారు 20 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ కంపెనీని నడుపుతూ ఈ సంస్థ ద్వారా అర్హులకు సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దేవుడు మనకిచ్చిన ఈ జీవితానికి సార్థకత చేకూరాలి అంటే మరో మనిషికి సహాయం చేయడమే ఉత్తమం అని గుర్తించి తన వంతు సేవ చేయడానికి ముందుకొచ్చారు మన కొండల్రెడ్డి గారు. బతకాలంటే డబ్బు కావాలి, కాని మనిషిలా బతకాలంటే మానవత్వం ఉండాలి. అది తన జీవితం నిండా నింపుకున్న మన సుధారెడ్డి గారు ఈ సంస్థకి మరో పునాది. మనిషిని మందులతో కాదు, మానవత్వంతో బతికించుకోవాలి అని గుర్తించి ఈ సంస్థకి నేనున్నాను అంటూ ముందుకొచ్చిన మా భీష్మ పితామహులు శ్రీ జిఎస్ఎస్ రెడ్డి గారు ఈ సంస్థలో ఒక భాగమై వారి విలువైన సేవలనందించడం మన సంస్థ అదృష్టం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత 40 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు మరియు యువతకు అవసరమైన ఎన్నో మెలకువలను అందించారు. వీరు మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారితో కలిసి లీడ్ ఇండియా సంస్థను దాదాపు 10 సంవత్సరాలు నడిపించిన అనుభవజ్ఞులు. సుమతిరెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా మహిళా సాధికారత కోసం, మన సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం మరియు సామాజిక సంస్థల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. శ్రీనాథ్ రెడ్డి గారు స్వదేశీ సోలార్ అనే సౌర విద్యుత్ సంస్థను నెలకొల్పి అనేక రంగాలలో సేవలందిస్తూ ఈ సంస్థకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఎస్ దివాకర్ రెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మన సంస్థకు చేయూతనందివ్వడానికి ముందుకొచ్చారు. ఎన్సి రంగారెడ్డి గారు కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటూ సేవా కార్యక్రమంలో పాల్గొంటోన్న సమాజ శ్రేయస్సును కోరే హితైషి. డాక్టర్ రజనీ కుమారి చామల గారు పర్యావరణవేత్తగా పర్యావరణ స్థిరత్వం కోసం
ఎంతగానో కృషి చేస్తున్నారు. డాక్టర్ ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఎయిర్ ఫోర్స్లో బ్యాంకింగ్ రంగంలో పనిచేసి ప్రస్తుతం యువతకు విద్యారంగంలో కెరీర్ గైడెన్స్ను అందిస్తున్నారు. శ్రీ దుంపల రాజమోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీలో మంచి అనుభవజ్ఞులు. శివ అనడం కన్నా సేవ అనడంలోనే దైవత్వముందని భావించే మంచి మనిషి. సునీతారెడ్డి గారు సేవే పరమావధిగా భావిస్తూ మానవ సేవకై ఎప్పుడూ అందుబాటులో ఉండే సేవామూర్తి. వెంకట్రామిరెడ్డి మోపురం గారు ప్రముఖ యూపీవీసీ ఇండస్ట్రియలిస్ట్, అలాగే మన సంస్థ ద్వారా సేవ చేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండే మానవతామూర్తి. రాజేశ్వరరెడ్డి గారు వాటర్ ప్యూరిఫైయర్ వ్యాపారవేత్త. నీళ్లెంత స్వచ్ఛంగా ఉంటాయో ఈయన సేవ కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. డాక్టర్ స్వాతిరెడ్డి గారు డాక్టర్గా రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ఎంతోమందికి సేవలందిస్తూ ఈ సంస్థ ద్వారా ఇంకా ఎక్కువ మందికి సేవ చేయడానికి ముందుకొచ్చిన సేవామూర్తి. శివశంకర్రెడ్డి గారు వృత్తిపరంగా న్యాయవాది. మన సంస్థకు తగిన విధంగా సూచనలు సలహాలు ఇస్తూ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. భరత్ కుమార్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మరియు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నత స్థాయిలో ఉంటూ తమ వంతు సేవలు సమాజానికి అందిస్తున్నారు. పి వినూతారెడ్డి గారు 30 సంవత్సరాలుగా అనేక సేవా సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీస్ శ్రీధర్ రెడ్డి గారు ఐటీ ఎక్స్పర్ట్. వెబ్సైట్, సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చార్టెడ్ అకౌంట్ అయిన లక్ష్మీరెడ్డి నల్లమిల్లి గారు చిన్న వయసు నుంచే అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా వారి అమ్మగారి పేరు మీద ట్రస్ట్ పెట్టి అనాథ విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చం మధుసూదన్ రెడ్డి గారిలా ఉంటారు. ఆ మంచితనంతో అందరి మనసుల్ని గెలుచుకుంటూ సేవ అంటే నేనున్నాను అంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ రియల్ ఎస్టేట్ మరియు సాఫ్ట్వేర్ రంగ వ్యాపారవేత్తగా ఉంటూ సంఘసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీళ్లందరూ కూడా తమ తమ సంపాదనలో 1 లేదా 2% డబ్బును ఫౌండేషన్ కోసం ఖర్చు పెడుతూ భగవదనుగ్రహంతో పాటు అందరి దీవెనలు పొందుతోన్న ధన్యులు. మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకురాడు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోడు. ఈ మధ్యకాలం దైవమాడించే నాటకం. ఈ నాటకంలో దైవంతో కూడా చప్పట్లు కొట్టించే పాత్ర ఏదైనా ఉంది అంటే అది సేవ మాత్రమే. అదే మానవ సేవే మాధవ సేవ. మనిషిగా మనిషికి సాయపడితే మనసుకు ఎంతో ఆనందం, తృప్తి కలుగుతుంది. అది అవర్ రెడ్డి ఫౌండేషన్ సంస్థ సభ్యులకి బాగా తెలుసు. సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి చేయూతనివ్వడానికి వీళ్లు 365 రోజులు సంసిద్ధంగా ఉంటారు. బాధల్లో ఉన్న వారికి చేయూతనివ్వాలని, వారి తాహతుకు తగినట్టుగా ఎంతో కొంత సాయం చెయ్యాలని అందరికీ ఉంటుంది. లక్ష్యం ఉండాలే కాని 10 మెతుకులు ఒక ముద్దై ఒక ప్రాణాన్ని నిలబెట్టగలుగుతాయి. అలాగే 10 చేతులు ఒక సంఘమై ఒక జీవితాన్నే నిలబెట్టగలవు. ఇప్పుడు మేమెంచుకున్న దారి మీకు నచ్చితే ఆడామగా అనే భేదం లేకుండా ఈ గొప్ప సేవా కార్యక్రమానికి మీ వంతుగా చేయూతనందించి కనీసం మాట సాయం చేయడానికైనా సరే దిక్కులేని వారికి మేమున్నామని భరోసానిస్తూ స్వచ్ఛందంగా సాయం చేయడానికి అవర్ రెడ్డి ఫౌండేషన్లో చేయి కలిపి ముందుకు నడుద్దాం. మీలాంటి ఎంతోమంది మానవత్వమున్న మహోన్నతుల సంఘటితమే అవర్ రెడ్డి ఫౌండేషన్. సేవ చేయడానికి, సేవ చేస్తున్న చేతికి చెయ్యందించడానికి, స్వచ్ఛందంగా సేవ చెయ్యాలి అన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికీ అవర్ రెడ్డి ఫౌండేషన్ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. అవర్ రెడ్డి ఫౌండేషన్, ఇది మన రెడ్డి ఫౌండేషన్. అవర్ రెడ్డి ఫౌండేషన్, ఇది మన రెడ్డి ఫౌండేషన్.